గురుగారు మనకి వాస్తు ప్రకారం ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఒకటి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇలా ఉన్నప్పుడు అంటే ఒకే ఇంటి ఆవరణలో ఉన్నప్పుడు ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండాల్సి వస్తే పెద్దవాళ్ళ నుంచి ఆర్డర్ వైజ్గా అంటే ఏ దిక్కున ఎవరు ఉండాలి, ఒకవేళ ఇలా ఫ్లోర్లు వైజ్గా ఉంటే పైన పెద్దవాళ్ళు ఉండాలి అనేది చెప్తూ ఉంటారు కదా. ఒకవేళ ఆరోగ్య రీత్యా వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే అంత ఎత్తున వాళ్ళు ఉండడం అనేది మెట్లు ఎక్కడము అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఒక్కసారి మాకు ఈ వివరణ ఇస్తారు. ఒకవేళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే పెద్దవాళ్ళు ఏ దిక్కున ఉండాలి, ఫ్లోర్స్ వైజ్గా ఉంటే ఎలా ఉండాలి? తప్పకుండా అమ్మా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ మనం తీసుకునేటట్టయితే ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. ఆ గ్రౌండ్ ఫ్లోర్లో కింద కట్టుకునే వాళ్ళు అన్నదమ్ములు ఒక స్థలాన్ని కొనుక్కున్నారు. ఒక 1000 గజాలు ఏదో స్థలాన్ని కొనుక్కున్నారు. కొనుక్కున్నప్పుడు అన్నదమ్ములు ఒక ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు కూడా ఎలా కట్టుకోవాలి, ఏ దిక్కులో కట్టుకోవాలనేది కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఏ దిక్కులో కట్టుకోవాలంటే పెద్దవాడు, మధ్యవాడు, కనిష్ఠుడు, అంటే జ్యేష్ఠుడు, మధ్యముడు, కనిష్ఠుడు, ఈ ముగ్గురు కూడా ఏదైనా సరే ఒక సిటీలో కానీ, ఒక టౌన్లో కానీ, ఒక మండలంలో కానీ, ఒక గ్రామంలో కానీ, ఎక్కడ ఒక కాస్మోటిక్ మెట్రోపాలిటన్ సిటీలో కానీ ఎక్కడైనా సరే కట్టుకునేటప్పుడు ఎక్కడ కట్టుకోవాలంటే ఒకటే కాంపౌండ్ వాళ్ళలో కట్టుకోవచ్చు. కట్టుకునే విధి విధానంలో తేడా ఉంటుంది. ఆ విధి విధానంలో తేడా ఉంటుంది అని అంటే పెద్దవాడు దక్షిణ భాగంలో ఉండాలి. దక్షిణ భాగంలో పెద్దవాడు ఉంటే దక్షిణం పక్కన మధ్యలో మధ్యవాడు ఉండాలి. ఇక్కడ దక్షిణానికి ఆపోజిట్ ఉన్నది ఉత్తరం, అంటే ఉత్తరం వైపు కనిష్ఠుడు ఉండాలి. అంటే ఉత్తరానికి దక్షిణానికి అంటే దక్షిణ భాగంలో పెద్దవాడు, ఉత్తర భాగంలో కనిష్ఠుడు ఉండాలి, మధ్యలో మధ్యముడు ఉండాలి. అది శాస్త్రం. ఒకవేళ గురువుగారండి ఇది కుదరలేదు అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ముగ్గురికి కూడా తూర్పు దర్వాజాలు అయినాయి. ముగ్గురు కూడా అంటే తూర్పు ఫేస్లో ఉంటాడు. ఉన్న తర్వాత ఇదే తూర్పు ఫేస్ అనుకోండి, తూర్పు ఫేస్లో ఉన్నాడు. పెద్దవాడు ఇక్కడ ఉంటాడు. ఇది దక్షిణం అవుతుంది. ఇది తూర్పు అయితే ఇది పడమర అవుతుంది. ఇది దక్షిణం, ఇది ఉత్తరం అవుతుంది. ఈ దక్షిణం వైపు పెద్దవాడు ఉంటాడు, మధ్యముడు ఉంటాడు. ఇది ఉత్తరం వైపు కదా, ఉత్తరం వైపు చిన్నవాడు ఉంటాడు. అంటే తూర్పు దర్వాజా పెట్టుకుంటాడు. లేకపోతే పడమర దర్వాజా పెట్టుకున్నా కూడా ఇదే లెక్కే. ఇలాగ ఉండాలి. అయితే ఈ దక్షిణము ఉత్తరం కాకుండా మరి తూర్పు పడమరలో ఎటు ఉండాలి అనేది కూడా ఒకటే ఉంటుంది. పడమర వైపు పెద్దవాడు ఉండాలి. అంటే పడమర వైపు పెద్దవాడు ఉండాలి, మధ్యలో వాడు మధ్యనే ఉండాలి, తూర్పు వైపున చిన్నవాడు ఉండాలి. అంటే తూర్పు ఉత్తరాల్లో చిన్నవాడు, దక్షిణము పడమరలో పెద్దవాళ్ళు ఉండాలి అని అర్థం. మధ్యలో వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యలోనే ఉంటాడు. అది లెక్క, అది గ్రౌండ్ ఫ్లోర్ లెక్క. ఇంకోటి రెండవ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్ అది. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కడ ఉండాలి, చిన్నవాళ్ళు ఎక్కడ ఉండాలి? మరి పెద్దవాళ్ళు పైన ఉండాలా? అన్నదమ్ముల్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు. ఆ 2 అన్నదమ్ముల్లో 2 ఫ్లోర్లు కట్టుకున్నారు. చిన్నవాడు కింద ఉండాలా, పెద్దవాడు పైన ఉండాలా? శాస్త్ర ప్రకారంగా మామూలుగా చూసుకునేటట్లయితే పెద్దవాడు పైన ఉండాలి, చిన్నవాడు కింద ఉండాలి. కానీ కాలానుగుణంగా కొన్ని ధర్మాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. తండ్రి పైన ఉండాలి, కొడుకు కింద ఉండాలి. ఒకడే కొడుకు ఉందాం అనుకుందాం, తండ్రి పైన ఉంటాడు, కొడుకు కింద ఉంటాడు. మరి తండ్రి పైన ఉన్నప్పుడు గురువుగారండి ఆయన మెట్లు దిగలేరు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మరి పెద్దవాళ్ళు పైన పైన ఫ్లోర్లో ఉండాలి, కింద వాళ్ళు చిన్నవాళ్ళు కింద ఉండాలనే వాళ్ళు చాలామంది ఉంటారు వాస్తుశాస్త్రం. కానీ కాలానుగుణంగా ధర్మం కూడా 2 రకాలుగా చెప్పింది. ధర్మం ఏం చెప్పిందంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కింద ఉండొచ్చు అని కూడా శాస్త్రం చెప్పబడింది ఇక్కడ. ఇప్పుడు తండ్రి ఉంటుంది, తండ్రి వయసు 60 ఏళ్ళు, తండ్రికి శరీరం కలుధర్మ సాధనం అన్నట్టుగా శరీరం సహకరించట్లేదు. శరీరం సహకరించకపోతే కింద ఉండొచ్చు అని చెప్పారు అక్కడ శాస్త్రంలో. వెసులుబాటు ఉంది. ఇప్పుడు వెసులుబాటు ఏమిటి? తండ్రి దిగలేని స్థితిలో కింద ఉండొచ్చు. అప్పుడు తండ్రి కింద ఉండాలి, కొడుకు పైన ఉండొచ్చు, తప్పు లేదు. అన్నదమ్ముల్లో కూడా అన్నకి ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, తమ్ముడికి 40 ఏళ్ళే ఉన్నాయి. మరి అన్న పైనుంచి దిగలేకపోతున్నాడు. ఆయన హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా కూడా మెట్ల మీద నుంచి దిగలేకపోతున్నాడు.
సరే ఈ కాలంలో లిఫ్ట్లు వచ్చినాయి దిగుతున్నారు అనుకోండి, ఉదాహరణకి దిగలేకపోతున్నాడు, ఆ లిఫ్ట్ కూడా ఒక టైంలో పనిచేయలేకపోవచ్చు. అలాంటి స్థితిలో ఎలా ఉండాలి? కింద అన్న ఉండొచ్చు, పైన తమ్ముడు ఉండొచ్చు, దాని తప్పేం లేదు, శాస్త్ర విరుద్ధమేం కాదు. కాలానుగుణంగా వయసురీత్యా మారచ్చు. ఒక 50 ఏళ్ళు దాటితే మారచ్చు. 50 ఏళ్ళు ఎవరికైతే దాటుతున్నాయో వాళ్ళు మారచ్చు. మారటానికి తప్పేమీ లేదండి, మారచ్చు, చక్కగా మారచ్చు.